పాలిచ్చిపోయేది కదా, నాకు పాలు ఇచ్చేదా? మరి 6 ఏళ్ళు 7 ఏళ్ళు వైదాకి ఇచ్చిన. 5 ఏళ్ళకే బళ్ళు వేసినట్టుగా బల్లి వేసినా కూడా వచ్చి ఇచ్చిన. బడికి వచ్చి పాలు ఇచ్చేదా నాకు? నేను ఎన్ని ఏళ్ళ దాకా పాలు చీకినా? 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటావు, అప్పుడు దాకా దిగినావు. అందుకనే ప్రిన్సిపల్ అయినట్టున్నా. అయితే పలకేడ కొనుక్కొచ్చినావు? నాకు పలక కొనుక్కొచ్చినావా అంటున్నా. కొనుక్కొచ్చిన కొట్టాం రాజా దగ్గర. ఎంత పలకప్పుడు? ఎంతనో పావులో బేడో అంతనో ఎంతనో. అప్పుడు పావులు ఎందుకు ఉంటుంది? నన్ను బడిలేస్తేనే పావులా తీసుకుని పలక గంత ఉండొచ్చా? తెచ్చి ఏం చేసినావు మరి పలక మీద? ఊగిన గీసిన ఇట్లా. నువ్వే పలక మీద గీకినవు? ఇట్లా రాసిన బల్బం తీసుకొని ఇట్లా రాసిన బల్బం చేతికి ఇచ్చి ఎత్తుకపోయి బల్లేసి వచ్చిన. అయితే ఈ రోజుల్లో నడిచిన ఎత్తుకపోయినా ఎత్తుకపోయి నడవలే 5 ఏళ్ళ దాకా కూడా నడవలే సరిగా. కొంచెం అయింది. ఇప్పుడేమో నువ్వు వెనకట నాకు పలక కొనిచ్చి నువ్వే దాని మీద రాసినావు కదా ఓ దీవెనలాగా. ఇప్పుడేమో పిల్లల్ని నిజామాబాద్ సరస్వతి టెంపుల్ తీసుకుపోయి అక్షరాభ్యాసం చేయిస్తుర్రు ఈ రోజుల్లో. అట్లా ఆ రోజుల్లో నువ్వు పలక మీద నువ్వే రాసినావు, అదే గొప్ప వరం.